సరే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ప్రచారంలో మాగంటి గోపీనాథ్ గారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం అంటే ఎందుకు అంటే ఇప్పుడు మొన్న కూడా చూసుకుంటే ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే మమ్మల్ని కొంచెం వదిలేయండి అంకుల్ రేవంత్ అంకుల్ అనేసి వాళ్ళ పిల్లలు అంటే వేడుకున్నటువంటి ఒక వీడియో అంటే చాలా బయటకు వచ్చింది అసలు. అవమానపరుస్తున్నారు. ఉమ్, అంటే వాళ్ళ తల్లి బాధతో నేడిస్తే కూడా అవును దాన్ని కూడా ప్రభాకర్ గారు రాజకీయం చేశారు. అవును. అంటే ఇంత ఇంత నీచాతి నీచంగా ఒక మానవీయ కోణం అనేది ఉండాలి రాజకీయ నాయకులకు. ఇంత దిగజారిన పద్ధతులు ఏందమ్మా? మరి వాళ్ళకి బాధ ఉండదా? ఉమ్, అంటే ఏమాత్రం విలువలు లేవు ఈ కాంగ్రెస్ నాయకులకు అనేది వాళ్ళ బాధల్లో మనకు వ్యక్తమవుతా ఉన్నది. ఉమ్, తండ్రి చనిపోయి బాధలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా సెటిల్ కాలేదు, పెళ్ళిళ్ళు కాలేదు, అవును. వాళ్ళ పట్ల ఒక సానుభూతి ఉండాలి, ఆ కుటుంబం పట్ల ఒక గౌరవం ఉండాలి. మానవ సంబంధాలు కూడా లేకపోతే ఎట్లమ్మా? ఆయన టీడీపీ ఈయన టీడీపీ కదా, ఉమ్, ఆయన టీడీపీ నుంచే కదా వచ్చింది గోపీనాథ్, అక్కడ ఎమ్మెల్యే గెలిచే కదా వచ్చింది. మరి ఆ మాత్రం ఔదార్యం లేకపోతే ఎట్లా? ఇద్దరు ఒకసారి ఎమ్మెల్యేలుగా టీడీపీ నుంచే గెలిచారు, రేవంత్ రెడ్డిను గోపీనాథ్. ఉమ్, ఇద్దరు సన్నిహితులే. మరి అలా కాంగ్రెస్ పార్టీలో పోయినంత మాత్రాన ఆ కుటుంబం మీద విషం కక్తారంటే ఎట్లా? చూస్తున్నారు కదా ప్రజలు, రేపు చెప్తారు, బుద్ధి చెప్తారు ఎట్లయినా.